ఇగో నేను జెప్పే ముచ్చట కొంతమందికి నచ్చకపోవచ్చుల్లా. కానీ జర ఇనుర్రి. సినిమాలంటే పానం బెట్టుకునేటోళ్ళు మస్తు మందే ఉంటారు. ఇగ నువ్వు ఎక్కడైనా ఉండు. నచ్చిన హీరో సినిమాసే జాలు సూడాలిగ. కానీ గప్పటి సినిమాలు జూసేటప్పుడు ఆనందమే వేరే ఉండేది. సీనియర్ ఎన్టీఆర్ నుండి చిరంజీవి వరకి, సావిత్రి నుండి సౌందర్య వరకి అబ్బా! గీళ్ళ సినిమాలు జూశినప్పుడు అచ్చే ఆనందం వేరే ఉండేది. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ కలిసి జూసేటోళ్ళు. 'గోరింటాకు' సినిమా, 'అన్నయ్య', 'సూర్యవంశం', 'మాయబజార్' అబ్బబ్బా! చెప్పుకుంటా పోతే మస్తు సినిమాలే ఉన్నాయని జెప్పాలే. ఇగ గీ సినిమా పాటలు గాని, గల బంధాలు, బంధుత్వాలు గాని, కామెడీ గాని అన్నీ గూడా మస్తు ఇష్టపడేటోళ్ళు. గల బట్టలు, డాన్స్ స్టెప్పులు, అబ్బా! ఎనక సౌండ్లు, ప్రదేశాలు చూస్తే అయితే కళ్ళకైతే కనువిందుగానే ఉండేటియి. ఇప్పుడు గూడా పాత సినిమాలు టీవీలో గస్తే జాలు. టీవీకి అతికిపోయేటోళ్ళు గూడా బానే మందున్నారని జెప్పుకోలే. కానీ గిప్పుడున్న సినిమాలు ఎక్కడైనా మంచిగున్నయా జెప్పుర్రి. ఇగ ఒకడేమో దయ్యం సినిమాలంటాడు, ఇంకొకడు కొట్టుకునే సినిమాలు. ఇగ చిన్న పిల్లలకు తెలవని రొమాన్స్ గూడా పెడతారు. హీరోయిన్‌ల బట్టలు సక్కగుండయి, హీరోలైతే బాడీ చూపెడితేనే ఫైట్ చేస్తా అంటారు. ఇగ బాడీ ఉంటేనే నేను హీరోని ఇంకొకడంటాడు. సినిమాలకి చెడిపోయేటోళ్ళు అప్పుడు ఉన్నారో లేదో తెలియదు గానీ, గిప్పుడు మంచి కన్నా షెడ్డే ఎక్కువుంది. ఇప్పుడచ్చే ఏ సినిమా అయినా సరే చూసిన ఎంటనే సినిమాలో హీరో ఫైట్ చేసిండు నేను చేస్తా, హీరోయిన్ బట్టలు గట్లేసింది అబ్బా నేను కూడా వేసుకుంటా అని మనోళ్ళు కూడా గట్లనే చేయబట్టే అందరూ చూసే సినిమా ఒక్కటి కూడా రాబడతలేదు. ఎంత చెప్పినా అభిమానులైతే చెవిటోడు ముందు శంఖముదినట్టే చేస్తారు. ఇక గీ తరమలు మారరు. ఇక అన్నయ్య, సూర్యవంశం సినిమా చూస్తుంటే అనుబంధాల గురించి తెలిసేది. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా అనుబంధాలంటే తెలియకుండా అంటావా అంటావా అనే పాటలు పాడుతుర్రు. ఇక చిన్న పోరడి కూడా చదువుకోరా తినురా అంటే అబ్బా చిక్కిరి చిక్కిరి పాట పెడితేనే తింటా చదువుతా అంటుండు. ఇప్పటి తరం వాళ్ళకి కొంచెమైనా మానవ అనుబంధాల గురించి తెలిసొస్తాయో లేదో చూడాలి.